దీంతో పాటు మొత్తానికి ఏదైతే మనం చెప్తా ఉన్నాం బీజేపీకి సంబంధించిన దాంట్లో షిండేలు ఉన్నారని చెప్పేసి ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు. అయితే ఫ్లోర్ లీడర్లు చెప్తా ఉన్నారు డైరెక్ట్ తొందరలో వీలైతే మేము రేపే వడగొట్టేస్తాం, ఎల్లుండో వడగొట్టేస్తాం అని చెప్పి బీజేపీ లీడర్లతో విన్నాం. అయితే విత్ ఇన్ ద పార్టీలో చెప్పుకుంటున్నా మనం బీజేపీలో ఖచ్చితంగా పక్కన పెడితే కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలు అనేది ఉంటాయి. ఈరోజు లీకేజ్ రాజకీయం నడుస్తూ ఉంది. అంటే ఖమ్మంకి సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు కస్టమ్స్ కేసులో ఇరుక్కున్నాడు. అది కూడా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కొటారి టీమ్స్ నుంచే కూడా బయటకు వచ్చింది. కేవలం ఆయన బీజేపీతో ఎక్కువ టచ్లో ఉంటుడు, అసలు కావాల్సింది నేను టచ్లో ఉండాలి కదా, ఈయనెందుకు టచ్లో ఉంటాడని చెప్పేసి ఇద్దరి మధ్యలో పోటీ, అంటే బీజేపీకి ఎవరు షిండే కావాలనే గట్టి పోటీ నడుస్తూ ఉందనేది బయట సోషల్ మీడియాలో చర్చ. ఇది ఎంతవరకు నిజం? వాస్తవం. అది చర్చ సోషల్ మీడియాలో జరుగుతున్నది, విత్ ఇన్ ద పైరవీలు కూడా జరుగుతున్నాయి. కాంగ్రెస్ ముందు నుంచే పైరవీలు చేసుకుంటున్నారు. నేను ముందంటే నేను ముందు పోయి పైరవీ చేసుకోవాలి ఢిల్లీ కానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి పోయి గడ్కరీతో కలిసి చేసుకుంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకెవరితో టచ్లో, ఈయన డైరెక్ట్ మోడీతోటి అమిత్ షా తోటి ఉన్నటువంటిది. ఇంకెవరు ఆ మధ్య కాలంలో ఆరోపించారు, ఈయన ఒక ఢిల్లీ రాహుల్ కొక్కలకే కాదు ఇస్తున్నటువంటిది బీజేపీ రాహుల్ ట్యాక్స్ అని అన్నారు కదా, ఇంకో బి ట్యాక్స్ ఒకటి రాహుల్ ట్యాక్స్ ఒకటి. ఈ ట్యాక్స్ లో బీజేపీకి కూడా ఇంత పోతున్నాయి అనేది వచ్చినటువంటి చర్చ. ఎందుకంటే బ్యాలెన్స్ చేసుకోవడం కోసము బీజేపీతో కూడా సమదూరం పాటిస్తూ ఇదంతా మరి రాహుల్ గాంధీ నిర్ణయించుకోవాలి. దేశవ్యాప్తంగా సిద్ధాంతపరమైనటువంటి ఫైట్ చేస్తున్నాను రాహుల్ గాంధీ ప్రజాస్వామ్య సూత్రాలు చెప్తున్నారు. మీ పార్టీకి సంబంధించిన వ్యక్తికి, ఎలాంటి వ్యక్తి ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఉన్నటువంటి వ్యక్తి మోడీతోటి డైరెక్ట్ ఒక మీటింగ్లో బడేబాయ్ అన్నటువంటి ఇవన్నీ రాహుల్ గాంధీ గమనించుకోవాలి. ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందుకంటే ముఖ్యమంత్రి అన్నప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చాలా ఉంటాయి. ఆ రిపోర్ట్స్లో వచ్చినటువంటి భాగం అనుకున్నాడో మరి ఇంకేమనుకున్నా, నాకంటే ముందు ఇంకోళ్ళు ఉంటున్నారు ఏంది అనే దాంతో వీళ్ళని అతన్ని ఎన్నో ఒక్కడ చెక్ పెట్టాలి. కస్టమ్స్ సంబంధించినటువంటిది కొడుకు మీద ఉన్నది, కొడుకు మీద పెట్టినటువంటి నేపథ్యం. ప్లస్ ఖమ్మం సీటు కూడా, ఖమ్మం సీటు కొడుకు మీద ఆ కేసు లీకేజ్ మొత్తం 2 రోజులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు మొత్తం చెన్నైలో పట్టుబడ్డాడని ఇదని అదని మొత్తం మీడియాలో చర్చ అయ్యేటట్టు చేయడం జరిగింది. ఖమ్మం సీటు కూడా ఎందుకు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు? ఇంకా కరీంనగర్ అంటాడు, ఖమ్మంకి సంబంధించినటువంటి పోటీ ఆడ ప్రధానమైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎందుకంటే ముఖ్యమంత్రి పోటీ ఉన్నటువంటిది నెంబర్ 2. ఇంకోటి బట్టి విక్రమార్క, ఆల్రెడీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గానే ఉన్నటువంటిది, ప్లస్ సీనియర్ కాంగ్రెస్ పార్టీకి సామాజిక నేపథ్యం ఉన్నటువంటి ఇవన్నీ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో అక్కడ ముఖ్యమంత్రి వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆడ ఉండాలి. అందుకని క్రమంగా అదేంది ఒక కమ్మ సామాజిక వర్గానికి సీటు ఇవ్వాలి అనేది ముఖ్యమంత్రి వర్గం నుంచి తీసుకొచ్చినటువంటి ప్రపోజల్గా నిన్న మన చర్చ. ఆఖరికి నిజామాబాద్కు సంబంధించినటువంటి మండ వెంకటేశ్వరరావుని కూడా తీసుకొచ్చి సీటు ఇప్పిస్తామనే లీకులు వచ్చినటువంటి జరుగుతుంది. ఖమ్మం అక్కడ ఉన్నటువంటి లోకల్ ఖమ్మం నాయకత్వానికే నేను చెక్కు పెట్టినట్లయితే, వీళ్ళని అక్కడనే చెక్కు పెట్టేసినట్లయితే వీళ్ళు నా చీఫ్ మినిస్టర్ పోస్ట్ దాకా కూడా రావడానికి, పోటీ పడడానికి కొంచెం ఇబ్బంది క్రియేట్ చేయాలనే ఒక వ్యూహంలో భాగంగా ఖమ్మం సీటు కమ్మ సామాజిక వర్గం వాళ్ళకే ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి వర్గం ముందు పెట్టినట్టు. ఎందుకు ఒకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదర్ ప్రసాద్ రెడ్డికి కావాలని ఆయన గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు, అదేవిధంగా బట్టి విక్రమార్క వైఫ్ కావాలి అని గట్టిగా ప్రయత్నం చేస్తున్నటువంటి దేశంలో ఖమ్మం అనేది ఇట్లా ఉంది. ఖమ్మం రాజకీయ ఏమైనా కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి చాలా బాగా ఉంటేనే మంచి పార్టీకి వస్తుంది అనే ఒక నరేషన్ బిల్డప్ చేసి ఈ పేరు తీసుకొచ్చి మండ వెంకటేశ్వరరావు పేరు తీసుకొచ్చినటువంటిది కనిపిస్తుంది. ఆ లోకల్ అంటే మండ వెంకటేశ్వరరావు నిజామాబాద్ నుంచి తీసుకుపోయి పెట్టాల్సినటువంటి అవసరము లేదు, పాత టీడీపీ వాసన ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు కేసు ఒకటి, అందుకే చెక్ పెట్టడం. బీజేపీతో టచ్లోకి పోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళని కూడా ముందే చెక్ పెట్టడం. ఇక్కడ చెక్ పెట్టినట్టయితే డైరెక్ట్ పోయి పోలేరు అనేది. అంటే ఈ రకంగా రాజకీయంగా తెలంగాణ రాజకీయమే పరమావధిగా వ్యూహాలు రచించుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఒకటి తన సీటు తాను కాపాడుకోవాలి, అది రాష్ట్ర అభివృద్ధి ఎటైనా పోనీయండి, రాష్ట్ర స్థిరత్వం ఎటైనా పోనీయండి, ఈ ఆర్థిక ప్రజల సమస్యలు ఎటైనా పోనీయండి, అదంతా నాకు ముఖ్యం కాదు. నేను ఈ 5 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా ఉండడమే నేను చేసే రాజకీయం, అదే నా పరిపాలన అనే రీతిలోనే వ్యూహాలు రూపొందించుకొని ఒకటికి 2 ముందు ఈ ప్లాన్లు వేసుకున్నట్టు కనిపిస్తుంది తప్ప తెలంగాణ 10 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు స్థిరంగా ఉన్నటువంటిది
ఈ వేగం ఆ 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి వేగం మందగించింది నాలుగు 100% అదైతే కనిపిస్తా ఉంది. నెలల్లోనే. ఆ స్థిరత్వం వైపు అంత వేగంగా పరిగెత్తలేక రాజకీయ వ్యూహంతో ఒక రాజకీయ అస్థిరత ఉంటే తెలంగాణకి ఎంత నష్టమో ఇంకా భవిష్యత్తులో తేలబోతుంది పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత. ఈ రకమైనటువంటి తెలంగాణ ఏ రకంగా నష్టపోతుంది, ఇంత అస్థిరత క్రియేట్ చేసుకోవడానికి విత్ ఇన్ ద పార్టీలో కావచ్చు, బయట 2 జాతీయ పార్టీలు కలిసి తెలంగాణను ఏ రకంగా ఆడుకుంటున్నాయి, తెలంగాణ వ్యవస్థను ఆర్థిక వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకోవడానికి అనుసరిస్తున్నటువంటి కుట్రలను ప్రజలు తేల్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. తెలంగాణ సుస్థిరంగా ఉంటే తెలంగాణ ఇంటి పార్టీ ఒకటి తెలంగాణ భావాన్ని, తెలంగాణ ఆత్మను, తెలంగాణ అస్తిత్వాన్ని భారతదేశంలో పార్లమెంట్లో ఎలుగెత్తేటువంటి వాళ్ళు ఉంటేనే తెలంగాణకు భవిష్యత్తు ఉంటుంది అనేది మాత్రం ప్రజలు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. దీంతో పాటు ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు, పార్టీ మార్పులు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా ఈరోజు రేవంత్ టీంకు ఎవరైతే టచ్లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా టీడీపీ బ్యాక్గ్రౌండే మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ. చాలామందిని మనం ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఒక ప్లాన్డ్ ప్రకారమే ఈరోజు కాంగ్రెస్లో చేరుకుంటున్నారు. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి అనేటాడు ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ని భూస్థాపితం చేసి బీజేపీకి పట్టం కడతాడు అనేది మన వార్త ఒకటి బాగా వైరల్ అవుతా ఉంది. దీని మీద మీరేమంటారు? అంతే, ఫస్ట్ టార్గెట్ 5 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ అది బీజేపీ నుంచా, బీజేపీ నుంచి బీజేపీ లేకపోతే బీజేపీలోనే ఉండడం, లేదా ఒక స్వతంత్రంగా సొంత పార్టీ పెట్టుకోవడమా, ఇక రకరకాల ఆ రకమైనటువంటి వ్యూహాలే. అందుకని ఈయనకు కాంగ్రెస్ పార్టీలో బలంగా 30 మంది నాకు సపోర్టర్స్ ఉన్నారు. తర్వాత బయట నుంచి ఇప్పుడు ఎవరైనా ఇతర పార్టీ నుంచి తీసుకుంటున్నటువంటి ఇప్పుడు 3 తీసుకున్నారు. మిగతా వాళ్ళు ఇంకెవరైనా వస్తున్నారని ప్రెజర్ ఇప్పుడు పెడుతున్నారు. ప్రెజర్స్ జాయిన్ అయ్యే వాళ్ళు ఇప్పుడు కొంతమంది ముందే ఎలక్షన్స్ ముందే జాయిన్ కావాలని షరతులు కొన్ని, లేక వచ్చే వాళ్ళు ఏంది ఎలక్షన్స్ తర్వాత వస్తామనేది కొందరు. వాళ్ళు కూడా పొలిటికల్ లీడర్సే కదా. ఎలక్షన్స్ తర్వాత ఎట్లుంటుందో బీజేపీ కేంద్రంలో ఎట్లుంటుందో రాష్ట్రంలో ఎట్లుంటుందో తెలియనటువంటి ఫలితాలు వస్తున్నటువంటి ఎలక్షన్స్ తర్వాత చూద్దామని ఆలోచించుకుంటున్నటువంటి వాళ్ళు కొందరు ఉన్నట్టు. మొత్తం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి దాంట్లో బీజేపీ అయినేం లేదు, స్వతంత్రంగా పార్టీ పెట్టుకోవడం భవిష్యత్తులో ఇటువంటి ఆలోచనలతోటే ముఖ్యమంత్రి గారు రాజకీయాన్ని నడుపుతున్నట్టు కనిపిస్తుంది. అంతే, అది కాంగ్రెస్ పార్టీ విత్ ఇన్ ద సీనియర్ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు అర్థమయ్యి వాళ్ళు ఏంది ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్ ఎలక్షన్స్ దాకా ఆగుదాము అనే వెయిట్ చూసే ధోరణి కనిపిస్తుంది. వన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత అనుకున్న సీట్లు రేపు కేంద్రంలో కాంగ్రెస్ రాకపోయినా ఇక్కడ అనుకున్న 14 సీట్లు కదా వీళ్ళు టార్గెట్ పెట్టుకుంది, 14 సీట్లు రాకపోయినా ఇక్కడ రాజకీయంగా రకరకాల ఊహాగానాలు, రకరకాల మార్పులు అయితే జరుగుతాయి.